అందరికీ నమస్కారం అండి. ఈవేళ ఒక న్యూస్లో ఒక వార్త చూడగానే నాకు చాలా బాధ అనిపించిందండి. నిజం కోపము వచ్చింది, అలాగే బాధ కూడా అనిపించింది. మీకు కూడా చెప్పాలి, ఎలా అయినా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మన సొసైటీలో. మనవాళ్ళు మనం బంధువులు అని పాకులాడుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కళ్ళ మెంటాలిటీలు ఎలా ఉంటాయంటే శాడిస్టులాగా పనిచేస్తారనమాట. ఎవరినైనా బాగుంటే ఓర్చలేరు, అసలు తట్టుకోలేరు అనమాట. వీళ్ళని ఏదో రకంగా నాశనం చేసేయాలని ఒక కంకణం కట్టుకున్నట్టు ఉంటారనమాట. ఎదటి వాళ్ళని మంచి కోరరు, వీళ్ళు నాశనమే కోరుతూ ఉంటారు. ఈ రోజున కృష్ణా జిల్లా కోడూరులో ఇద్దరు అన్నదమ్ములు అంటే తోటికోడళ్ళు ఒక దగ్గరే ఉంటారు. వాళ్ళు ఆవిడ ఇందులో పెద్ద ఆవిడ అనమాట. తోటికోడళ్ళు అంటే ఒకళ్ళు పెద్ద చిన్న ఉంటారు కదా. పెద్ద ఆవిడ ఆస్ట్రేలియా వెళ్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళ చిన్నమ్మాయి డెలివరీకి ఉందన్నమాట. డెలివరీకి ఉంటే అక్కడికి ఆ అమ్మాయి కోసం చూసుకోవడానికి వెళ్ళడానికని ఆవిడ బయలుదేరుతూ ఉంది. వాళ్ళ భర్తతోటి కారులో సామాన్లు అన్నీ సర్దుకొని పెట్టుకున్న తర్వాత ఈ చిన్న ఆవిడ ఉంది కదా, చిన్న తోటికోడలు, ఆవిడ ఏం చేసిందనంటే, వెళ్తున్నావు కదా రా బొట్టు పెడతానని చెప్పేసి ఇంట్లోకి పిలిచిందంట. పిలిస్తే సరే వెళ్ళే ముందు మనం ఎవరైనా సరే మన సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టి పంపిస్తాం కదా, ఎక్కడికన్నా వెళ్తున్నారు బయటికి అని అన్నప్పుడు. అలాగే బొట్టు పెడతాను రా అంటే పాపం ఈవిడ పిలిచింది కదా అని వెళ్ళేసరికి మరిగే నూనె అండి, కావాలని ప్లాన్ ప్రకారం ముందే పెట్టుకొని మరిగే నూనెని తెచ్చి ఈ తోటికోడల మీద వేసింది. అంటే పెద్ద ఆవిడ అక్క అవుతుంది ఈవిడికి, పెద్ద తోటికోడలు కాబట్టి తోటికోడల మీద నూనె పోసేసింది ఒంటి మీద. చూడండి ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఆడవాళ్ళకి శత్రువులని మనం అనుకుంటాం. కానీ అసలు ఆ చేతులు ఎలా వచ్చేయండి, ఆ మనసు ఎలా వచ్చింది అసలు అలా పోయడానికి. ఆ పెద్ద ఆవిడ మీద నూనె పోసేసరికి మంట అని కింద పడిపోతే లోపు వాళ్ళ హస్బెండ్ వచ్చి పట్టుకునేసరికి ఆయన మీద కూడా పోసిందంటే చేతులు, ఆయనకు కూడా ఇక్కడ చేతుల మీద పడిపోయింది నూనె. చూసారా ఎంత దుర్మార్గంగా ఉన్నారు. ఆవిడ బొట్టు పెట్టించుకుందామని వెళ్ళిన పాపానికి ఆవిడ ఇంకొక నిమిషం ఉంటే కారులో బయలుదేరి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదురు. అంటే వీళ్ళ ప్రయాణాన్ని ఆపేయాలి, ఎలా అయినా సరే దీన్ని ఫ్లైట్ ఎక్కించకూడదని అన్న కుళ్ళు అనమాట తోటికోడలకి. అర్థమైంది కదండి. ఆవిడ అన్ని కారులో సామాన్లు సర్దేసుకున్నారు. ఇంకా కారు ఎక్కబోతున్న టైంలో వెనక్కి పిలిచి ఈ పని చేసింది అని అంటే ఎంత కర్కశంగా ఉన్నారు చూసారా. అయ్యి బాబోయ్ ఇంత దుర్మార్గంగా ఉన్నారండి బాబు. ఎవరిని నమ్మకూడదు, అసలు ఒక దగ్గర ఉండకూడదు అని అంటారు. ఇదే చూసా మన సొంత వాళ్ళు అయ్యుండి రక్త సంబంధం కదా, మన అన్నదమ్ములు ఒక దగ్గర ఉండాలి అని అనుకుంటే చూసారా ఎంత దారుణాలు జరిగినాయో. అంటే ఈవిడ్ని ముందు నుంచి చంపేయాలని అన్న ప్లాన్లోనో ఏమో ఆవిడ మీద వేడివేడి నూనె పోసి ఆవిడ మొత్తానికి ఒళ్ళంతా కాల్చేసింది. అంటే ఈ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసేయాల, ఇది వెళ్ళకూడదు ఫ్లైట్ ఎక్కి అన్న ఒక రకమైన కుళ్ళు అన్నమాట, అసూయ అన్నమాట. చూడండి ఎంత దారుణంగా ఉన్నారో మనుషులు. ఎవరిని నమ్మాలో ఈరోజు ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఆవిడ చేసిన పనికి ఎంతమంది పాడుతున్నారు. ఆవిడకి పాపం ఒళ్ళు కాలిపోయింది. వెంటనే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈవిడ్ని తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, కేసు బుక్ చేసామని చెప్పారు. అక్కడ డాక్టర్లు హాస్పిటల్లో పాపం ఆవిడని ఐసీయూలో పెట్టారు. వాళ్ళు పోలీసులు ఏమంటారంటే అక్కడ నుంచి డాక్టర్ల దగ్గర నుంచి మాకు ఒక రిపోర్ట్ రావాలి, అది ఇస్తే కనుక మేము ఈవిడ్ని రిమాండ్కి పంపుతామని చెప్పేసి చెప్తున్నారు. డాక్టర్లు ఏమో 15 రోజులు ఆగిన తర్వాత మేము రిపోర్ట్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ పాపం ఆవిడ లేవలేని కూర్చోలేని పరిస్థితిలో పాపం ఆవిడ ఒళ్ళు కాలిపోయి ఓ పక్క పాపం వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళడానికి లేకుండా పరిస్థితిలో ఉంది. వీళ్ళు చూస్తే కేసు బుక్ చేయలేదు. మరి ఈవిడ్ని రిమాండ్కి పంపించాలి కదా, ఇలాంటి వాళ్ళని బయట వదలకూడదు కదండి, పంపించాలి కదా. మరి పోలీసులు ఎందుకు ఆగుతున్నారు అనేది అర్థం కాలేదు. పైగా రాజీకి వస్తున్నారంట. పోల్లో అయిపోయింది ఇంట్లో వాళ్ళే కదా కేసులు పెట్టకండి ఇది అని బంధువుల ద్వారాగా వీళ్ళ చుట్టూ రాజీకి తిరుగుతున్నారంట. వీళ్ళు ఏం వదిలిపెట్టలేదు. ఇంకా ఏమండి ఇంత ప్రాణం మీదకి వచ్చి అంత ఒళ్ళు కాల్చేసినప్పుడు రేపు పొద్దున ఏమీ చేయదని గ్యారంటీ ఏంటి. పైగా ఆవిడ ఎప్పుడునంటే బట్టలు ఆరేసుకుంటే చింపేయడం అంట, కాల్ చేయడం అంట ఈవిడ బట్టలు. ఇష్టం వచ్చినట్టు ఏవేవో పిచ్చి పనులన్నీ చేసేసి అంటే ఇంకా వాళ్ళని అక్కడ ఉండకుండా చేసేయాలనో ఏమో. మొత్తానికి ఏమన్నా గొడవలు ఉన్నాయని అడుగుతూ ఉంటే ఏవో చిన్నవేనండి, మరీ పెద్ద గొడవలు అయితే మా కుటుంబంలో లేవు, చిన్నవే ఉన్నాయి, ప్రతి ఇంట్లోనూ ఉండేవే కదా అని మేము అలా సర్దుకుపోతూ వచ్చాము. కానీ ఇంత ఈవిడ ఇలా పోసేసి మీద ఆయిల్ పోసేసి ఇలా చేస్తుందని మేము అస్సలు ఊహించలేదనేసి వాళ్ళు బాధ
బాధపడుతూ చెప్తున్నారు. పైగా వాళ్ళ వయసులో కూడా చాలా పెద్దవాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు ఒక పెద్ద పాప వచ్చి పాపం ఆవిడ అమ్మాయి మాట్లాడుతూ ఉంది, మా చెల్లెలు డెలివరీ కానీ మా అమ్మగారు వెళ్ళడానికి బయలుదేరారు, కావాలని ఈ లోపు ఈవిడ చేసింది. ఇంతకుముందు కూడా మా నాన్నగారిని వాళ్ళ నాన్నగారిని కూడా అంటే పాపం ఆయన కొంచెం మాట ముద్దగా మాట్లాడుతున్నారు. ఆయన పట్టుకుని ఒరే నత్తోడా నత్తోడా అని పిలుస్తుందంట. ఎంత పొగరండి, మరదలయ్యుండి నువ్వు నత్తోడా నత్తోడా అని బావగారిని పట్టుకుని పిలుస్తావా? ఇదా మీ సంస్కారం, ఇదా మీ మర్యాద? అసలు ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారంటే నిజంగా వీళ్ళని జైల్లో కదండి, పిచ్చి హాస్పిటల్లో పెట్టేయాలి. పిచ్చికి లాగేసేవాళ్ళు పీకేసేవాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ దగ్గర పడేస్తే నిజంగా వీళ్ళకి తిక్క కుదరాలన్నమాట. అవి బయటికి తిరగకూడదు, ఇలాంటి వాళ్ళని మంచి వాళ్ళ మధ్యలో ఉంచకూడదు అసలు. పాపం ఆయన పెద్ద ఆయన పట్టుకుని నువ్వు నత్తోడురా అని అంటదంట బావగారిని పట్టుకొని. చూసారా, సొంత బంధువులే ఎంత దారుణంగా ఉన్నారో చూసారా. అయితే వాళ్ళు ఈ రోజున అంటున్నారు, మేము ఇన్ని రోజులు పెద్ద మనుషుల్లో కూడా పెట్టాము, 2 years నుండి ఇంకా మరీ టార్చర్ ఎక్కువైపోయింది మాకు, మేము పెద్ద మనుషుల్లో పెడితే 2 సార్లు సర్ది చెప్పారు, తప్పు అని చెప్పేసి ఆవిడది తప్పు అని చెప్పారు, మా తప్పు అయితే ఏమీ లేదు, మా అమ్మగారి తప్పు కూడా ఏమీ లేదు, సర్లే ఇంకా మేము బంధువులం కదా, పోనీ 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 అని బయట పెట్టుకోవడం ఎందుకని మేము ఇలా సర్దుకుపోయి వచ్చాము. కానీ ఈవేళ హత్యా ప్రయత్నం కింద చేయడానికే వచ్చింది ఆవిడ. బయలుదేరే నిమిషంలో వెళ్లకుండా చెయ్యాలని చెప్పేసి ఇలా చేసింది. ఇప్పుడు మా అమ్మగారు మానసికంగా పాపం శారీరకంగా ఒళ్ళంతా కాలిపోయి ఆవిడ మొత్తానికి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో అయిపోయారు. మాకు న్యాయం కావాలని వాళ్ళు మీడియాకి వచ్చారండి ఈవేళ. చూడండి, ఇది జరిగప్పుడే 4-5 రోజులు అయింది, కానీ ఈ రోజు వెలుగులోకి వచ్చింది, బయటకు వచ్చింది. కానీ ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలా కుళ్ళుకునే వాళ్ళ మధ్యన ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. ఏమో వాళ్ళ కుళ్ళు కోసం ఎదటోళ్ళు నాశనం అయిపోవాలని ఏం చేయడానికన్నా తెగిస్తారనమాట ఈ మనుషులు. ఆడవాళ్ళు అయ్యుండి చూసారండి, ఒక ఆడవిడ అయ్యుండి ఇంకో ఆడవిడి పైగా సొంత తోటికోడల మీద ఇలా పోసింది అని అంటే అసలు ఎంత బాధాకర విషయమేనండి. మనం ఒక్క చుక్క పడితేనే వంట చేసేటప్పుడు అది 4-5 రోజుల దాకా అది మచ్చ పోదే. ఇప్పుడు అంత వేడివేడి నూనె మరిగే నూనె పోసిందని అంటే అసలు ఆవిడ బాధ ఎంత బాధ అండి అది. చూసారా ఎంత కుళ్ళుగా ఉన్నారో చూసారా మనుషులు, శాడిస్టులు అనమాట. ఇవి ఎంత మగవాళ్ళని కూడా లెక్క చేయట్లేదు, ఒక మర్యాద లేదు, ఒక మంచి లేదు, ఏమీ లేదు. నోటికి వచ్చినట్టు తిట్టడం, బట్టలు చింపేయడం, ఆరేసిన బట్టలు ఉంటే చింపేసి పెట్టేదంట, ఏమో నాకు తెలియదని చెప్పేదంట. చూడండి ఎంత ఒక చోట ఉండేసరికి ఎలాంటి వస్తాయి. అందుకేనండి బాబాయ్ అసలు అన్నదమ్ములు అనేవాళ్ళు కలిసి ఉండకూడదు అనేది ఇలాంటివే. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వార్చలేరు అన్నట్టు. బయట వాళ్ళన్నా నయం కానీ అసలు పక్కన మన సొంత వాళ్ళ పక్కన అస్సలు సంసారం చేయలేమన్నమాట. చూడండి పాపం వాళ్ళని ఈరోజు ఆ అమ్మాయికి ఫ్లైట్ ఎక్కకుండా చేసేసారండి వాళ్ళని. అక్కడ ఉన్న డెలివరీ అవ్వాల్సిన అమ్మాయి అమ్మ రాలేదని ఎంత బాధపడుతుందండి. ఈ టైంలో ఇలా జరిగింది అని అంటే ఆ అమ్మాయి మానసికంగా ఎంత కుంగిపోతుందండి. ఓ పక్క డెలివరీకి టైము చేసి పెట్టేవాళ్ళు ఉండరు కదా, ఆస్ట్రేలియా అంటే వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆవిడ చేసి పెట్టడానికని వెళ్తుంటే పురుడిపోయడానికి ఇలా చేసి కావాలని వెళ్ళకుండా చేసేసింది అని అంటే అసలు ఇలాంటి దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. అలాంటి దుర్మార్గులు ఉన్నారనమాట. ఆడవాళ్ళు అయ్యుండి ఎంత టార్చర్ అంటే మరి నిజంగా ఆవిడని అనేవాళ్ళు ఎవరో లేరా, లేకపోతే ఇది ఇంత మొండి క్యాండిడేట్ అనేది అయితే అర్థం కాలేదు. నిజంగా తీసుకెళ్ళి ఎక్కడో చోట పిచ్చి హాస్పిటల్లో పిచ్చోళ్ళ మధ్యన పడేయాలి. దీనికి అలాంటివి అసలు కూడు పెట్టకుండా తిండి పెట్టకుండా దాన్ని పిచ్చెక్కిపోయేలా చేసి బయటకు వదలకూడదు, ఇక్కడ 4 గోడల మధ్యన పడేయాలి. అంత శాడిస్ట్దండి నిజంగా. అసలు అంత మంచి వాళ్ళ మీద అలా వేస్తారు. వాళ్ళు పాపం బాధపడుతున్నాడు. ఆయన పెద్ద ఆయన మీడియా ముందుకు వచ్చి మాకు ఇప్పుడు వెంటనే న్యాయం కావాలండి, మాకు ఇలా లేట్ చేసేస్తూ ఉంటారు, ఇప్పటి వరకు ఆవిడని రిమాండ్కి పంపించలేదు, శుభ్రంగా ఇంట్లో కూర్చోబెట్టినట్టు ఉంది, ఇంట్లోనే ఉంది ఆవిడ, మాకు వెళ్ళడానికి కూడా నాకు చాలా భయం వేస్తుందండి అని ఆయన చెప్తున్నారు. చూడండి, ఆయన ఇంటికి ఆయన వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు ఇలాంటి వాళ్ళ మధ్యన ఉండాలంటే. చూసారా, అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి. అసలు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు వీళ్ళు వదిలిపెట్టకూడదు అని. బంధువులు అయ్యి ఉండి పోనీ అని అంటాం కానండి, పెద్ద మనుషుల్లో పెట్టి వీళ్ళు చెప్పారు కదా ఇంకోసారి చేయర్లే అని మనం నమ్మకంగా ఉంటాం. కానీ వాళ్ళకి ఏ రోజుని ఎప్పుడు మైండ్ ఎలా మారిపోతుందో తెలియదు, ఏం చేయడానికన్నా తెగించేస్తారనమాట ఇలాంటి వాళ్ళు. దేనికైనా రెడీ అన్నట్టు. ఇప్పుడు బాధపడేది ఆవిడ ఒక్కరితే బాధపడుతుంది, కానీ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం బాధపడుతున్నారు. ఆయన చెయ్యే కాలింది పాపం, ఆవిడ హాస్పిటల్లో ఉంది, ఓ పక్కన అక్కడ ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది డెలివరీ చేసే టైం దగ్గరికి వచ్చి. చూడండి ఎంతమంది బాధపడుతున్నారు ఈ ఒక్క ఆవిడ చేసిన పనికి. ఇలా టార్చర్లు పెడతారండి సొంత వాళ్ళండి. ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళ పక్కన అసలు ఉండకూడదు, పడని వాళ్ళ పక్కన ఏడ్చే వాళ్ళ పక్కన అస్సలు ఉండకూడదు. ప్రాణాలన్నా మిగులుతాయి, దూరంగా పోయి బతికితే. మన తిండి మనం తిన్నా మనం కష్టపడినా కూడా చూసి వార్చలేరు. ఇది బాగుంది అని అంటే దాన్ని ఏదో ఒక రకంగా చేసేయాలన్న సంకల్పం పెట్టుకుని ఉంటారనమాట ఒక్కొక్కరు. చూసి వారవలేని తనం ఏడ్చేవాళ్ళు మన సొంత వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు కాదు ఎక్కడా కూడా.
ఎంత దుర్మార్గం అండి ఈవేళ. నిజంగా అది వింటే చాలా బాధ అనిపించింది. ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి అసలు దగ్గర ఉండకూడదు. ఏం చేయడానికైనా తెగించేస్తారనమాట. పైగా ఇప్పుడు రాజీకి వచ్చేస్తున్నారు మళ్ళీ. అయిపోయింది కేసులు పెట్టకండి, ఏమి చేయకండి. ఎన్నిసార్లు అండి ఇంత ప్రాణం మీదకి వచ్చి ఒళ్ళు కాల్చాక అసలు అడిగే మధ్యలో ఆ బంధువులు ఎవడో అడుగుతున్నాడు, ఆడికైనా బుద్ధి ఉండాలి కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద పోస్తే బాధ ఏంటనేది తెలిసింది. మధ్యవర్తులు అయ్యుండి ఇలా వచ్చి మళ్ళీ పోనీ ఊరుకోండి, కేసులు పెట్టకండి అని రాజీకి రావడం ఏంటండి? ఆ వచ్చేవాడికి అసలు అర్థం ఉండాలి కదా. ఆ మధ్యలో మాట్లాడేవారికి ఇంత దారుణం చేసేసిన దాన్ని క్షమించి వదిలేయాలా? ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆవిడకి. అదేమన్నా కాలేమిన మచ్చ అంటే అది ఏమన్నా తొందరగా పోయేది అసలను? ప్రాణాల మీదకి వచ్చి ఈవేళ ఇది చేసిందని వదిలేస్తే రేపు ఇంకోటి చేయరని గ్యారంటీ ఇస్తారా? ఈ మధ్యలో రాజీకి వచ్చేవాళ్ళు గ్యారంటీ ఇస్తారా ఏమీ చేయదు అని? ఎవ్వడో రాడు. ఏదన్నా మొత్తం ప్రాణం మీదకి వచ్చి ప్రాణం పోయిన తర్వాత ఎవ్వరు వచ్చి చెప్పరు, ఏదో వింటుందిలే అని అంటారు. బంధువులు కూడా ఈ రోజుల్లో నమ్మడానికి లేదు. గొంతు కోసేవాళ్ళే ఉన్నారు, మనతో పాటే ఉండి మన గొంతు కోసేవాళ్ళే ఉన్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు పాపం అన్నీ సర్దుకుపోయిందంట ఆవిడ. వీళ్ళ అమాయకత్వం చూసి బాగా ఆడిచ్చింది ఆవిడ. పెద్దవాళ్ళు పాపం ఏం మాట్లాడలేదు, మర్యాదస్తులు అనేసరికి కారు ఎక్కే టైంలో చేసిందంటే చూడండి. ఇది ఫ్లైట్ ఎక్కకూడదని చేసింది దుర్మార్గంగా. అమ్మ బాబాయ్, ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదండి బాబు. బంధువులను ఎవ్వరు కూడా ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి, దగ్గర తీయకూడదు. బంధుత్వం లేకపోయింది. మనకు బయట వాళ్ళే మంచి వాళ్ళు నిజంగా చెప్పాలంటే. సాయం అన్నా చేస్తారు కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్యన అస్సలు ఉండలేము. ఇంట్లో వాళ్ళే రక్త సంబంధంలో ఉన్న వాళ్ళే. అసలు మనసు ఎలా వస్తుందండి వాళ్ళకి? ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నమ్మించి గొంతు చూస్తారు. బొట్టు పెట్టి నూనె పోసిందంటే అది ఆ మహాతల్లి ఎంత ఇలాలో నిజంగా దాన్ని ఏం చేయాలో కూడా అది. తన భర్త ఎటువంటి వాడో కానీ నిజంగా ఈవిని మామూలుగా వదలకూడదు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.